బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు. ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు సృష్టించినట్లు ఆధారాలు సేకరించింది బీఆర్ఎస్. వాటిని తొలగించి కేసు నమోదు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. వాళ్ళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బిఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది. ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు యాడ్ చేసుకోవాలా, సైలెంట్ గా చాప కింద నీరులాగా 400 బూతులున్నాయి, 20,000 ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది. మేము ఎన్నికల సీఈఓ గారిని అడిగింది, రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది, 3 రిక్వెస్ట్లు వారి ముందు పెట్టాం. ఒకటి, వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి. థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి, ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది, ఇది తేలాలి. ఇది తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అధికారులైతే మరి క్షేత్రస్థాయిలో కుమ్మక్కయ్యారో వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిందే, వారిని అక్కడి నుంచి తరలించాల్సిందే అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, 19 నుంచి 20,000 ఈ రకంగా ఓట్లు యాడ్ అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మేము మాట్లాడితే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మా దగ్గర ఓటర్ లిస్ట్ లో కొన్ని తొలగించామండి, మరణించిన వాళ్ళవి లేదా రీలొకేట్ అయిన వాళ్ళవి, అట్లా 12,000 పోయినాయన్నారు. మరి మొత్తం ఎన్ని పెరిగినాయంటే 7,000 పెరిగినాయన్నారు. అంటే 12,000 తీసేసి 7,000 పెరిగాయంటే 19,000 ఓట్లు యాడ్ అయినాయి. ఆ 19,000 కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద వాళ్ళ మరి దొంగ ఓట్లు రాయించి యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది అని చెప్పి కూడా మేము సీఈఓ గారికి చెప్పడం జరిగింది. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ దొంగ ఓటు ఒక్కటి కూడా రేపు ఓటేసే అవకాశం లేకుండా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది వారం రోజుల్లో పూర్తి చేయాలి. నామినేషన్ల ప్రక్రియ ముగిసే లోపల ఇది పూర్తి చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేశాము. వారు చూస్తాము, తప్పకుండా పరిశీలిస్తాము, న్యాయం చేస్తామని చెప్పి మాకు చెప్పారు. మరి ఎదురు చూస్తాం, మేము కూడా 24 గంటలు చూస్తాము. ఒకవేళ స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకాడం. కానీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వాన్ని మాత్రం తప్పకుండా ప్రజల్లో ఈ విషయంలో ఎండగడుతూనే ఉంటాం. ఇప్పుడు మీడియాకు కూడా నేను చెప్పిన ప్రతి మాటది వివరాలు, పూర్తి స్థాయి సమాచారం మీ అందరికి కూడా ఇస్తాను. దయచేసి కొద్దిగా ఓపికగా చదవండి, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది సమాచారం. 20,000 దొంగ ఓట్లు అంటే చిన్న విషయం కాదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా అధ్యయనం చేయండి, మీరు కూడా రిపోర్ట్ చేయండి, ప్రజల్ని జాగృతం చేయండి అని చెప్పి కూడా కోరుతూ, న్యాయం లభించాలని, నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరు చెప్పారు? మేము ఇప్పుడే ఎలక్షన్ సీఈఓ గారిని కలిసాం. మీకు ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడేమో. మీకు ఎవరో రేవంత్ రెడ్డి లేదా ఆయన తొత్త కూడా చెప్పింటాడు. మీరు కరెక్ట్ కనుక్కోండి. మేము కలిసింది ఈ పెద్ద ఆయన ఎలక్షన్ చేసేది. మరి ఆ పెద్ద ఆయనకు లేని సమాచారం రేవంత్ రెడ్డి తొత్తుకు ఎవరికి వచ్చిందంటే వారిని మీరు అనగాల. ఇంకోటి, నేను ఇచ్చేది ఆధారాలు ఇస్తున్నాను, నేనేం ఆషామాషిగా గాలి మాటలు మాట్లాడలేదు. ఆ ఆధారాలు మీరు కూడా వెరిఫై చేయండి. మీడియాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉండాలి కదా, అప్పుడప్పుడు మీరు కూడా చూడాలి కదా. ఎవరో ఎల్లయ్య మల్లయ్య చెప్పిందని చెప్పేయడం కాదు. నేను చెప్పింది కూడా నమ్మకండి. నేను చెప్పిన విషయాలన్నీ మీరు దయచేసి ధృవీకరించుకోండి. మీరు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా చూడండి, దొంగ ఓట్లు ఉన్నాయా లేవా చూడండి, చూసి నిర్ణయానికి రండి. తప్పే ఉంది. A huge spate of electoral malpractices, irregularities and deliberate inclusion of large-scale votes has been happening in Telangana as part of this Jubilee-Hills by-election. Over the course of last 3-4 months, it appears that Congress party has instructed its cadre to work with the lower level officials and induct
in at least every booth at least 50 votes. राहुल गांधी ऊपर कहते हैं वोट चोरी, वो तो वोट चोरी है, मतलब वहां डिलीशन हो रहा है, पर यहां पे चोर वोट मतलब गलत लोग वोट करने का एक कोशिश कर रहे हैं और साजिश कर रहे हैं। इसको लेके आज हमने सबूत के साथ with absolute proof in black and white we have met the CEO of Telangana who is responsible for the conduct, free and fair conduct of Jubilee Hills by-election. We showed all kinds of proofs, we have presented all kinds of evidences on the irregularities that are happening here. If you notice, there are three kinds of irregularities that are happening. One, heavy duplication of votes. एक एक आदमी को 3-3 एपिक कार्ड है, एक एक पर्सन के पास, जहां तक हमें मिली समाचार करीब करीब 2000 लोगों के पास ड्यूप्लीकेशन ट्रिप्लीकेशन ऑफ वोटर आईडीज हैं और ये सारे के सारे जुबली हिल्स में। ये पहला एक मेजर माल प्रैक्टिस है। दूसरा हम देखते हैं कि सडनली ऑल ऑफ अ सडन on one single day, September 2nd, mass updation of votes. Thousands of votes have been added. Now, how did this happen? This happened because people who have voter ID cards in Mancherial, in Gadwal, in Nagar Karnool, and elsewhere in Telangana, all of them have been also given a new ID here by the Congress party with collusion at the grassroots level. So we have presented all evidences, including 19,000 votes that have been added. इसके बारे में सारे सबूत हमने सीईओ को दिया, उन्होंने आश्वासन दिया हमें, he has promised us that he will look into it. We have put 3 requests, 3 demands to the CEO. We said first, a thorough investigation has to happen into how this level of malpractices can be indulged in without the connivance of officers and without the connivance of lower level bureaucrats. That's the first thing. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేట్ కాంగ్రెస్ లో విభేదాలు బహిర్గతమయ్యాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇలాగే వ్యవహరిస్తే కేసులు పెడతానంటూ హెచ్చరించారు రోహిన్ రెడ్డి. కంప్లైంట్ చేస్తా చెప్తున్నా నేను ఇక్కడ పైల్వాన్గిరి చేస్తే సీదా లోపల కొన్ని కాలం ఉన్నా హైదరాబాద్ అంబర్పేట్ కాంగ్రెస్ లో విభేదాలు బహిర్గతమయ్యాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇలాగే వ్యవహరిస్తే కేసులు పెడతానంటూ హెచ్చరించారు రోహిన్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీలో మరొకసారి ఈ యొక్క కుమ్ములాటలు తారస్థాయికి చేరడం జరిగింది. అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయం, అదేవిధంగా పదవుల కోసం ఈ యొక్క కుమ్ములాట జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంబర్పేటలో ఏదైతే ఏఐసిసి నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో డిసిసి అధ్యక్షుల నియామకం కోసం ఇప్పటికే రాష్ట్రానికి రావడం జరిగింది. వాళ్ళు శక్తి సింగ్ గోయల్ ఏదైతే గుజరాత్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏఐసిసి అబ్జర్వర్ గా తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలో డిసిసిల నియామకం పూర్తి చేసేందుకు ఇప్పటికే 1 వీక్ లోపల ఇప్పటికే పూర్తి వివరాలు ఇవ్వాలని, అన్ని జిల్లాలు తిరగాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ఏఐసిసి వీళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాలను చుట్టేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంబర్పేటకి రావడం జరిగింది. అంబర్పేటలో యూత్ కాంగ్రెస్ పదవి కోసం ఒక్కసారిగా ఇరు వర్గాలైతే కుమ్ములాటలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాహాబాహికి దిగిన సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా ఎవరైతే కొత్త నేతలు ఉంటారో కొత్త నేతలను ఈ డిసిసిగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి
ఏఐసిసి అబ్జర్వర్ వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. పాత నేతలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేయడం జరిగింది. ఎందుకంటే తమకు పదవులలో ఏదైతే యూత్ కాంగ్రెస్ పదవి తమకే ఇవ్వాలి, పాత నేతకే ఇవ్వాలని చెప్పి కూడా అక్కడ డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ ను కలవడానికి కూడా డిసిసి ఇక్కడ రోహిన్ రెడ్డి తమకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం పార్టీలో కొత్తగా చేరిన వారిని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి కూడా అక్కడ ఇరు వర్గాలు అయితే బాహాబాహికి దిగిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పాత నేతలకే ఇక్కడ యూత్ కాంగ్రెస్ పదవి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్లు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిసిసి అధ్యక్షుల నియామకం కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చెప్తా ఉంది. ఖచ్చితంగా కొత్త ఇన్ఛార్జ్ కొత్త డిసిసిలను నియమించాలి. డిసిసిల నియామకం అనేది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నియమించాలని చెప్పి మొదట్లో అనుకున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు తాజాగా బ్రేక్ పడడంతో డిసిసి అధ్యక్షుల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఏఐసిసి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళు అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ యొక్క అంబర్పేటలో ఇట్లాంటి విషయం అయితే బయటికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకరినొకరు గొడవ పడ్డట్టు సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలు అయితే ఇక్కడ తాజాగా నినాదాలు చేస్తున్నారు. వారికి వ్యతిరేకంగా తమకు ఖచ్చితంగా పార్టీ పదవుల్లో న్యాయం చేయాలి, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పదవుల్లో న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెలాఖరులోగా డిసిసిల అధ్యక్షుల నియామకం పూర్తి చేసేందుకు ఒకవైపు ఏఐసిసి కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫీల్డ్ లెవెల్ కు వెళ్లాలని చెప్పేసి ఏఐసిసి అబ్జర్వర్లకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. ఇంకా వాళ్ళు జిల్లాలన్నీ కూడా తిరగలేదు, ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమర్పేటలో ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో సో ఎట్లా కింది స్థాయి క్యాడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, సో అక్కడ ఏ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. అయినప్పటికీ పార్టీ పదవుల్లో చాలా వరకు కూడా సో తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ సంక్షేమ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ సంక్షేమ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని 3 ప్రముఖ ఆర్థికవేత్తలు పంచుకున్నారు. జోయల్ మోకిర్, ఫిలిప్ ఆగియాన్, పీటర్ హోవిట్లను 2025 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధిని ఎలా నడిపిస్తాయో వివరించినందుకు గాను వారికి ఈ గౌరవం దక్కింది. గత 2 శతాబ్దాలుగా ప్రపంచం చూస్తున్న నిరంతర ఆర్థిక ప్రగతి వెనుక ఉన్న కీలక సూత్రాలను ఈ 3 తమ పరిశోధనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్న ఈ వృద్ధి కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసి నేటి మన సంపదకు పునాది వేసింది. ఈ ప్రగతికి వెనుక ఆవిష్కరణల పాత్రను అర్థమయ్యేలా చెప్పడమే వీరి పరిశోధనల సారాంశం.
హైడ్రా ఖతం కావాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని రెహ్మత్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్లపైకి బుల్డోజర్లు వస్తాయని, అందుకే హైడ్రా బంద్ కావాలంటే మాగంటి సునీతమ్మను గెలిపించాలని ప్రజలకు సూచించారు. లేదంటే ఇళ్లను ధ్వంసం చేసినా తననే గెలిపించారని, రేవంత్ రెడ్డి మరిన్ని ఇళ్లను ధ్వంసం చేస్తారని హరీష్ రావు ఆరోపించారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చారు. ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. నకిలీ మద్యాన్ని నిర్మూలించాలంటూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేష్ నిరసన చేపట్టారు. మైలవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యాన్ని పారబోసి నిరసన తెలిపారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మైలవరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు. చంద్రబాబు నాయుడు సంవత్సరాల పరిపాలనలో ఏమీ చేయకపోగా, ఏ ప్రభుత్వ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోగా కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కూడా మూతపడే పరిస్థితి. హాస్పిటల్లో మాకు వైద్యం అందించు, హాస్పిటల్లో మాకు మెడిసిన్ ఇవ్వు, హాస్పిటల్లో మాకు మందులు అని ప్రజలు అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు హాస్పిటల్ సంగతి దేవుడు, మెడిసిన్ సంగతి దేవుడు ఎరుగు, మందుల సంగతి దేవుడు ఎరుగు. నేనైతే ఒకటే ఇస్తా, నకిలీ మద్యం ఇస్తా, నకిలీ మెడిసిన్ ఇస్తా. ఆ నకిలీ మద్యం, నకిలీ మెడిసిన్ కూడా డోర్ డెలివరీ చేస్తా బెడ్ షాపుల ద్వారా అని చెప్తాను. సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడు? హలో లక్ష్మణ అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టక పేషెంట్లందరూ కూడా అనాథలైపోయి కొన్ని వందల ప్రాణాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హరిస్తా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టలేని దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు నకిలీ మద్యం మీద సిట్టేస్తావా? సిగ్గుగా లేదా చంద్రబాబు నాయుడుకు? దాని గురించి కాదు, ముందు సిట్టు తీసి పక్కన పెట్టి సిబిఐకి ఇవ్వయా. కార్పొరేట్ హాస్పిటల్కి బకాయిలు ఉన్న డబ్బు కట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, కడుపు కోతలు, ఎంతమంది చనిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనా మీరు? కూటమి ప్రభుత్వమా? కట్టకట్టుకొని కుప్పకూలిపోవాలి తప్ప ఏమైనా ఉందా మీరు? ఈరోజు నేను ఒకటే చెప్తాను, ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కల్తీ మద్యం మీద మిమ్మల్ని నిలదీస్తున్నాం. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపుతో మీకు వణుకు పుట్టించాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. కిరికేరా పంచాయతీలో బీటీ రోడ్డు ప్రారంభోత్సవంలో బాలకృష్ణ కాన్వాయ్ను ఆల్ ఇండియా ఎన్బీకే అడ్డుకున్నారు. బాలయ్య మంత్రి పదవి తీసుకోవాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన బాలయ్య అభిమానులకు అభివాదం చేసి వెళ్లారు. మంత్రి పదవి, బాలయ్య బాబు గారికి మంత్రి పదవి.
హైదరాబాద్ నల్లగండ్లలో ఆర్షీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభించారు. డర్మటాలజీ, ట్రైకాలజీ, కాస్మెటాలజీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ 5 బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. కొంచెం ఏదో అడ్వైస్ ఇవాళ రేపు భయం ఎక్కువైపోయింది. ప్రాణం లేదు. కరోనా వచ్చిన కాడి నుంచి కాస్త ఇంకా కాలేజీ నుంచి ఒక మెరిట్ స్టూడెంట్గా, ఒక గోల్డ్ మెడలిస్ట్గా, ఒక డాక్టర్ అయ్యి ఇప్పటికే 5 బ్రాంచ్లు పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎక్స్పాన్షన్లో భాగంగా మరి వాళ్ళ సహజంగా ఏంటంటే సినిమా రంగంలో నేటి మోడర్న్ సిస్టమ్కి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితిలో నేను బాగుండాలని కోరుకోవటం అనేది సహజం. దానిలో మరి 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వచ్చేసరికి పూర్తిగా బట్టతలు వచ్చి స్టూడెంట్లు కూడా ఏజ్ కనిపించే పరిస్థితుల్లో లేటెస్ట్ మోడల్స్లో హెయిర్ రీప్లాంటేషన్ రకరకాల సిస్టమ్స్తో మరి ముందుకెళ్తున్నటువంటి పరిణామంలో ఈరోజు మనం అంతా కూడా హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బ్రాంచ్ పెట్టుకోవటం, ఈ బ్రాంచ్ని మనం ఇనాగ్రేషన్ చేసుకోవటం, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. సర్వీస్ కమర్షియల్గా వ్యాపారం చేయాలి. పరిస్థితులను బట్టి, తాహతను బట్టి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి అందుబాటులో వైద్యం చేస్తే పేదవాడి స్థాయిలో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా, మధ్యతరగతి ప్రజానికానికి మధ్యతరగతిలో ఉండేటట్టుగా, అలాగే మనం ఎఫర్ట్స్ పెట్టగలిగి పర్వాలేదు అన్న వాళ్ళకు కూడా కాస్త ₹1 ఎక్కువ తీసుకొని ఎక్కువని తక్కువ ధరలో కూడా కవర్ చేస్తూ మంచి డాక్టర్గా ఎవరు వచ్చినా పాజిటివ్ రిసీవింగ్తో, సహజంగా ఏంటంటే ఎన్ని జబ్బులతో మనం వచ్చినా డాక్టర్ గారి 4 మంచి మాటలతో పేషెంట్ కన్విన్స్ అవుతారు. కాలేజీ ప్రీమియం సర్వీసులను ప్రత్యేకంగా లేజర్ ట్రీట్మెంట్, సర్జికల్ ప్రొసీజర్స్ తో పాటు విటిలిగో, సోరియాసిస్ పేషెంట్స్ కోసం ఫోటోథెరపీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. ఈ సేవలు కొన్ని హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తమ సర్వీసులు కేవలం కమర్షియల్ కోణంలోనే కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక చేసుకున్నామని డాక్టర్ అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ఇక్కడ మేము డర్మటాలజీ, ట్రైకాలజీ అండ్ కాస్మెటాలజీ సర్వీసెస్ ఇస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియా ఇక్కడ. అండ్ ఇక్కడ మేము అన్ని ప్రీమియం సర్వీసెస్, లేజర్ సర్వీసెస్, సర్జికల్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంక్లూడింగ్ ఫోటోథెరపీ సర్వీసెస్ ఫర్ విటిలిగో అండ్ సోరియాసిస్ పేషెంట్స్. ఈ సర్వీసెస్ చాలా లిమిటెడ్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సర్ హియర్ ఫర్ అవర్ ఇనాగరేషన్. ఇక్కడ ప్రధాని మోడీ రాక కోసం కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాని సభను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలును డ్రోన్ హబ్ గా కూటమి ప్రభుత్వం మార్చనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాంతర అభివృద్ధి జరగాలన్నదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని వివరించారు. కూటమి సర్కార్ అన్ని జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తోందని అంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి, ప్రధాని ఈరోజు ఈ సుమారు 3 లక్షల మంది ఇక్కడ రాబోతున్నారని ఒక అంచనా ఉంది. ఇప్పటికే అధికారులు అలాగే మా ఉమ్మడి పార్టీ నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఇది విజయవంతం చేయాలని. ముఖ్యంగా
ఈ సభని మనం జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ప్రతి పేదవాడికి 15,000 దాకా కూడా లబ్ధి చేకూరుతున్నటువంటి సందర్భంలో మరి ఇది మోడీ గారికి ఆయన అభినందనలు తెలిసే సభగా మనం తీసుకొచ్చండి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అన్ని ప్రాంతాలని సమపాలుగా డెవలప్ చేయాలి. అటు ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే డేటా హబ్గా అక్కడ నడుస్తుంది. ఇక్కడ ఇది డ్రోన్ హబ్గా ఉమ్మడి కర్నూలు జిల్లాని డ్రోన్ హబ్గా చేయాలని ఆలోచన చేస్తున్నారండి. అలాగే అనంతపూర్ మనం మీటింగ్ కూడా పెట్టుకుందాం మేము. అనంతపూర్ జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ 6 సూపర్ 8 చేసి అక్కడ ఆల్రెడీ ఆటోమొబైల్ హబ్గా ఉంది, రేపు స్పేస్ హబ్గా చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఆయనకి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఓరోకల్లో కూడా మనం భారీ ఇండస్ట్రియల్ ఏరియాని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో డ్రోన్ హబ్గా పెట్టాలనే ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. దాని శంకుస్థాపన నుంచి కూడా మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు లాంటి టాల్ పర్సనాలిటీ ఒకసారి ఈ రాష్ట్రానికి వచ్చి ఆ శంకుస్థాపన చేస్తున్నారంటే ఆ ఏరియాకి మంచి ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ మోడీ గారు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇండస్ట్రీ ఏరియా అనౌన్స్ చేశారు కనుక ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం తరఫున రాయలసీమ అనుబంధ జిల్లాలకు ఖచ్చితంగా అనేక ప్రాజెక్టులు తీసుకొని అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో భవిష్యత్తులో కూడా ఈ తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఆ ప్రాంతానికి అవసరమయ్యే దాన్ని బట్టి ఇండస్ట్రీస్ కావచ్చు తేడానికి ఉమ్మడి పార్టీ అంతా కూడా చాలా కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారిని తేడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఉమ్మడి పార్టీ నాయకత్వం అంతా కూడా అన్ని ప్రాంతాలని సమపాలలో ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, ఉపాధి అవకాశాలు అందరికీ కల్పించాలని ఒక ఆలోచన ముందుకెళ్తామని తెలియజేస్తున్నారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టుల మీద కూడా ప్రాముఖ్యత దానికి ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు మోడీ వరాలు ఇచ్చే అవకాశం రాష్ట్ర వీడియో జర్నలిస్ట్ లోకింకర్త మధు రాజ్మోస్ కర్నూలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A22గా ఉన్న చైతన్య బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దతిప్ప సముద్రం మండలంలో ఆంధ్ర వైన్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు చైతన్య బాబు. తంబళ్లపల్లె కోర్టులో చైతన్యను హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ, చెప్పండి, నకిలీ మద్యం కేసులో మరొకరు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మోనిక, అన్నమయ్య జిల్లా తంబలపల్లి ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 13 మందిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో A22గా ఉన్న ఈ యొక్క చైతన్య బాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పరారీలో ఉండగా ఈ రోజు అతన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇతను పెద్దతిప్ప సముద్రం మండలంలోని ఆంధ్ర వైన్స్ లో మేనేజర్ గా కూడా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇతను తంబలంపల్లికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న ఇక వైన్ షాపులకు కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్లుగా కూడా ఎక్సైజ్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతని పైన నిఘా ఉంచగా అతను ఈ రోజు పోలీసులు అతన్ని పట్టుకోవాలని తమ్మలపల్లి కోర్టులో కూడా హాజరుపరిచినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆచూకీ తెలుసుకుని వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు తరలించే పనిలో పోలీసులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.